తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద టాక్సీ డ్రైవర్లు నిరసనకు దిగారు. పోలీసులు టీటీడీ విజిలెన్స్ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని టాక్సీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రక్షించండి గోవిందా అంటూ నినాదాలు చేశారు. 3 నెలల పాటు తిరుమలకు వెళ్లకుండా అనుమతి లేదు అని బోర్డులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాక్సీ డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేసి వందల మంది జీవనాధారాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తమపై అన్యాయమైన ఆంక్షలు విధించడం వల్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటాయని డ్రైవర్లు పేర్కొన్నారు. టాక్సీ డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేసే వందలాది కుటుంబాల జీవనాధారంతో ఆడుకోవద్దని టీటీడీ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి నో పార్కింగ్ నాట్ అలౌడ్ కి 3 నెలలు నాట్ అలౌడ్ పెట్టారు. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండగా మేము గత 40 సంవత్సరాల నుంచి తిరుమలకు మోటార్ ఫీల్డ్ లో మా యొక్క వృత్తిని నమ్ముకుని యాత్రికుల్ని నిత్యం తిరుమలకు తీసుకెళ్లడం మా వృత్తి అండి. మమ్మల్ని టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. వివిధ రకాలైన నాట్ అలౌడ్లు, నో పార్కింగ్ నాట్ అలౌడ్ అంటూ, పొల్యూషన్ నాట్ అలౌడ్ అంటూ, అదే విధంగా ఓవర్ స్పీడ్ నాట్ అలౌడ్, ఓవర్ లోడ్ నాట్ అలౌడ్, వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విధంగా మేము ఇక్కడ లోకల్ నాయకుల్ని కలిసినా కూడా వాళ్ళందరూ కూడా మాకు సానుకూలంగా స్పందించారు. టీడీపీ నాయకులు అయితే ఏమి, జనసేన నాయకులు అయితే ఏమి, నాయకులందరూ కూడా మా పక్షాన ఉన్నా గానీ టీటీడీ యంత్రాంగం మాత్రం, అధికారులు మాత్రం వాళ్ళ మాటలు కూడా పెడచెవుని పెట్టి మమ్మల్ని ఇబ్బందులకి ఇక్కట్లకి గురి చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు 99 తప్పులు చేసినా 100వ తప్పుకైనా దేవుడికి సమాధానం చెప్పాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు అనేది మీకు తొందరలో ఉందని చెప్పి టీటీడీ విజిలెన్స్ యంత్రాంగానికి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి హెచ్చరిస్తున్నామంట. మమ్మల్ని వివిధ రకాలుగా ఒక రోజుకి 300 బండ్లు చొప్పున నాట్ అలౌడ్ పెడుతున్నారు. అదే 300 బండ్లు చొప్పున నాట్ అలౌడ్ పెట్టి 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు అంటే మిమ్మల్ని అడిగేదానికి ఎవరు లేరనా? అడిగే వాళ్ళు లేరనా? మీ ఇష్టారాజ్యంగా తిరుమల ఏదో ఒక మాఫియా ఇదిలాగా ఇచ్చేస్తున్నారు. అది నిత్యం తిరుమలకి భక్తుల్ని చేరవేసే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మా పెళ్ళాం పిల్లలు కూటికి కూడా లేకుండా ఇబ్బంది పడేలాగా మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకొస్తున్నారు. మీరు దేవుడికి మీరు ఎప్పటికైనా కానీ క్షమాపణ చెప్పే రోజు ఒక రోజు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.